బృహస్పతి ధ్రువం చ ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం గణానాహ్వా గణపతిం భవామహే కవిం కవీనాముపస్రవస్తమం. నమస్కారం అమ్మా. ఎందుకు ఆపావు వీళ్ళను? వీళ్ళ దగ్గర పాసులు లేవు మేడం. నా మీద ప్రేమతో వచ్చిన పేదోళ్ళు విఐపిలా పాసులుండడానికి. స్వర్ణ అరవకు. సెక్యూరిటీ పంపు. ఎలాగో కుర్చీలుండవు, ఓ మూల నిలబడి చూస్తారులే. దర్శనం కోసం వచ్చిన దరిద్రులు, అభిమానం గల అభాగ్యులు. నాశనం అయిపోతావే. మంగా ఊబిలో దిగబడిపోతున్నావే. అధిష్టానం జరగబోతుంది, చూసి కుల్లి కుల్లి ఏడవండి. సెక్యూరిటీ వాళ్ళని రాని. అమ్మా మీరు దేవుణ్ణి దర్శనం చేసుకుందరు కానీ రండి. సీత, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నాతో శత్రుత్వం పెంచుకొని నీ భవిష్యత్తుని నాశనం చేసుకున్నావు. నీది అవ్వాల్సిన స్థానం నీ చేతులారా చేజార్చుకున్నావు. నోరు మూసుకుని వెళ్ళవే ముసల్దానా. పదండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నువ్వు ఆవేశపడకు స్వర్ణ. వాళ్ళు కావాలనే రచ్చ చేయడానికి వచ్చారు. శుభకార్యం ముందు ఆ లేబరాలతో గొడవద్దు, ఇదంతా నాశనం అవుతుంది. వాళ్ళ వేలుతోనే వాళ్ళ కన్ను పొడుస్తా. ముందు మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమనండి. ఈనాటి ఈ అధిష్టాన కార్యక్రమం కథానాయకి శ్రీమతి మంగమ్మ గారు ముఖ్య అతిథులు విచ్చేశారు. సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. నీ బుద్ధి, నీ గుణం, నీ స్వార్థం, దురాశ తెలిసి నిన్నెలా చేస్తాను, నిన్నెలా నా వారసురాల్ని చేస్తాను. ఏరా సాకేత్, ఏమిటా ఇదంతా? దీన్ని ఇంత దాకా ఎందుకు రానిచ్చావురా? ఏమే టక్కులాడి చెప్పవే, చెప్పు. సభ ఎలాగూ ఏర్పాటు చేశావు. ఈ సభలోనే అధిష్టానం కాకపోయినా నువ్వు చేసిన మొదటి పనులన్నీ అందరికీ చెప్పు. చెంపలేసుకుని నా కాళ్ళ దగ్గర నేలకి ముక్కు రాయవే. చెప్పవే, చెప్పు. అందరికీ చెప్పమంటుందిగా, చెప్పు. చెప్పవే, చేసిన ప్రతి పాడు పని చెప్పు. ఎంత నీచానికి వడిగట్టావో, ఎలాంటి కుతంత్రాలు చేశావో వివరించు. నీ కథ మొత్తం ఆరంభం నుంచి మంగను వెళ్ళాకి తీసుకెళ్లేంత వరకు చెప్పు. మొత్తం చెప్పు.
నువ్వు దిగజారింది కాక అమ్మమ్మ గారి కట్టు బొట్టు అలవాట్లు అన్ని మార్చేసి ఛీ, ఎంత పలచలు చేశావో. ఎవరినైతే ఆశ్రయించి ఎలాంటి పాప పనులు చేశావో అందరికీ చెప్పవే. ఏంటి అంతా నా మీద కత్తి కట్టారు? అలా కట్టుకుని నా మీద దాడి చేస్తున్నారా? దాడి చేసిన కత్తికో ముక్కగా నిన్ను నరికి పారేసిన తప్పులేదే. చెయ్యాల్సిన దౌర్భాగ్యపు పనులని చేసి మమ్మల్ని అంటావేంటే? ముందిక్కడి నుంచి వెళ్దాం పద స్వర్ణ, లేకపోతే ఆ ఆస్తి రాయించుకున్న విషయం బయట పెట్టిస్తారు. రా వెళ్దాం, లేకపోతే పేపర్కు మీడియాకు ఎక్కుతుంది. రా స్వర్ణ, వెళ్దాం పద. ఏయ్, ఇంకా నీ వైపుకు లాక్కుంటావేంటే దుర్మార్గురాలా? ఏయ్ స్వర్ణ, నువ్వు నోరిప్పవేంటే? దాని చావది చస్తుంది. మన దారిన మనం వెళ్ళిపోతాం పద. ఇలాంటి టైంలో వదిలేసిపోతే మనకు దానికి చెడుతుంది. అండగా ఉంటేనే నా పక్క తెరుచుకునే అవకాశం ఉంటుంది. స్వర్ణ, ఇక్కడ ఉండడం అనవసరం. రా వెళ్దాం. ఏయ్, దాని చెయ్యి వదులు. భాగీరథి, ఇదంతా చేసింది నువ్వే. అది నీ చరిత్రే చెబుతుంది. చెప్పనివ్వు. ఆ తర్వాత చెప్పు దెబ్బలు నీకో దానికో తేలుస్తాను. ఏంటి నువ్వు తెలిసేది? మాటలు తిన్నగా రాకపోతే నాకు చేతులున్నాయి. నార్మల్. ఉంటే కొడతావా? నీతో కోదండం వేయిస్తాను. ఏమనుకుంటున్నావో? నేను గోడ కుర్చీ వేయిస్తా. చెప్పుని తెగరెట్టిస్తున్నావు. అసలు నువ్వు ఇది చెప్పినట్టు ఎందుకు విన్నావు? నీకు బుద్ధి లేదా? మంత్రతంత్రాలు చేసి వశపరుచుకున్నావు. అమ్మమ్మ గారి బుద్ధించుతున్నావా? నువ్వు బుద్ధున్న దానివైతే అలాంటి పనులు చేయించేదానివా? ఏంటండి, అధికారం అధిష్టాన మార్పిడిని ఆహ్వానించి మీ తగాద స్టేజ్ మీద మొదలుపెట్టారేంటి? అసలేం జరిగింది? అలా నిలదీయండి. దాని గుట్టు మొత్తం కక్కించండి. ఏంటండి స్వర్ణ గారు? నంగనాచిలా అలా నిల్చున్నావేంటే? నోరిప్పవే. ఏమే, నక్కిళ్ళు పడుతున్నాయా నిజం చెప్పడానికి? చెప్పండి. ఏదో మాయా మంత్రం వశీకరణం చేశారంటున్నారు. ఏం చేశారు? అంతా కూడబలుకొని నాటకం ఆడుతున్నారు. పద స్వర్ణ, వెళ్దాం పద. మేడం, మేడం ప్లీజ్ మేడం. చెప్పండి మేడం, చెప్పండి. చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి. ఎందుకు తనని వేధిస్తారు? ఊరుకోండి. ఏం జరిగిందో చెప్పండి మేడం. చెప్పకుండానే వెళ్ళిపోతున్నారే. మేడం ప్లీజ్ మేడం. వెళ్ళండి, చెప్పండి వెళ్ళండి మేడం. తప్పకోండి. మేడం, దానికి చెప్పే ధైర్యం లేదు, చెప్పడానికి నోరు రాదు. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా, వేదల కాదలు మారవులే న్యాయ